హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. విహారీ, వంశీ, వనజ స్టడీ రూమ్‌లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలా సీరియస్‌గా ప్లే స్టేషన్ ఆడుతున్నారు. ఒక్కసారిగా ముగ్గురు లేచి పెద్ద కేకలు. "నో! నువ్వు తొండి. నువ్వే మోసం. నీకసలు ఆటే చేత కాదు" అంటూ అరుచుకుంటున్నారు. ముగ్గురు మంచి పొడవుగా ఉన్నారు. షార్టులు కట్టుకున్నారు. తేలికపాటి టీ షర్టులతో ఉన్నారు. కలబడిపోతున్నారు. ఈలోగా ముగ్గురు మొబైల్లు మోత. "అరే! మధ్యలో ఆపేశారేంటి? కంటిన్యూ చేయండి. మేనర్స్ లేవా?" అంటూ అవతల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కేకలు. గోపాలరావు హాల్లో కూర్చుని వార్తాపత్రిక చదువుకుంటున్నారు. ఈ కల్లోలం విని పరుగులాంటి నడకతో పిల్లల గది చేరి, "ఏమిటిది? ఏమైనా బాగుందా? మీరంతా పెద్దవాళ్ళయ్యారు. పొద్దుటే 8 గంటలకు ఇదా గోల? చదువులు అటకెక్కించారా?" అన్నాడు. "నువ్వుండు డాడీ. ఎప్పుడూ అదే మాట. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులాగా విని విని బోర్ కొట్టేస్తోంది" అని విసుక్కున్నారు వాళ్ళు. ఈ గొడవకు సుమలత అక్కడికొచ్చింది. "ఏంటర్రా టెన్షన్ ఎందుకు? కూల్ అవ్వండి" అంది ఆమె పిల్లలతో. ఎల్లప్పుడూ ఆమె సపోర్ట్ వాళ్ళకే. పెద్ద బాస్ట. పిల్లలన్న తర్వాత హడావిడి ఇలాగే ఉంటుంది. లేటెస్ట్‌గా ఇలాంటి హడావిడే ఉంటుంది. సండే నాడు సరదాగా ప్లే స్టేషన్ ఆడుతారు. ఇదే ఇప్పటి ట్రెండ్. చదువుకుంటారులే. ఇంకా పెద్దవాడికి 22 కంగారు పడి తొయ్యక్కర్లేదు అని భర్త వైపు ఓ చూపు చూసింది. గోపాలరావుకు మతిపోయింది. అక్కడి నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదనుకొని వెళ్ళిపోయాడు హాల్లోకి. విహారీ వాళ్ళ పెద్ద కొడుకు. బీకాం చేశాడు. సీఏ చేస్తానని ఆర్టికల్స్‌లోకి ఎన్రోల్‌మెంట్ అయ్యాడు. 2, 3 ఏళ్లయింది. 4, 5 సార్లు ఇంటర్ పరీక్ష వ్రాశాడు. ఎక్కడా పాస్ మార్కుల దరిదాపుల్లో లేడు. వంశీ కూడా అన్న బాటే. ఇంకా ఇంజినీరింగ్, మెడిసిన్ ఇదే పాత చింతకాయ పచ్చడి. 100 ఏళ్లైనా మారామా మనం? ఆ కోర్సుల్లో పడితే ఎప్పటికి తేలేము. ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి అంటాడు. బీఏ ఎకనామిక్స్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు కాలేజ్‌కి వెళ్తాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎవరికీ ఎరుక. ఇష్టారాజ్యం. వనజ అందరిలో చిన్నది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో ఉంది. లెక్కల గ్రూపు. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళ్లాలని ఆమె ఆశ. సుమలత, గోపాలరావు సిటీలో ఉన్నారు. గోపాలరావు వ్యాపారవేత్త. ఐరన్ సిమెంట్ డీలర్. పెద్ద ఇల్లు. సౌకర్యాలకేం లోటు లేదు. సరోజ సుమలత అక్క. ఆమె తన కొడుకు మధును వెంటబెట్టుకుని సుమ ఇంటికి ఆ మధ్యాహ్నం వచ్చింది. ముందుగా చెప్పే వచ్చింది. అక్కడ మధుకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో చేరుతున్నాడు. సరోజ వాళ్ళు ఓ చిన్న ఊళ్ళో ఉంటున్నారు. అది మరీ పల్లె కాదు, పట్నము కాదు. పిల్లవాడిని సిటీలో హాస్టల్లో పెట్టడానికి కొంచెం భయం వేసింది. చెల్లి సుమ వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా, ఇల్లు పెద్దది. అక్కడుండి మరిదిగార్ల రక్షణలో చదువు పూర్తి చేస్తాడా అనుకున్నది. కొన్నాళ్ళైంది. సుమా పిల్లలు మధుని పరిశీలించారు. పల్లెబొచ్చి, అమాయక చక్రవర్తి అంటూ బిరుదులిచ్చారు. ఎగతాళి చేసి జోకులు వేసి నవ్వుకునేవారు మధుని చూసి. గోపాలరావు మాత్రం మధు పొందిక, చదువుపై శ్రద్ధ, క్రమశిక్షణ, మితభాషను చూసి ముచ్చట పడుతున్నాడు. మధు ప్రతిరోజు వేళకు కాలేజ్‌కు తయారవడం, పిన్ని ఏం పెడితే అది తిని బాక్స్ తీసుకొని వెళ్ళేవాడు. క్లాసులు హాజరవటమే కాక కాలేజీ లైబ్రరీలో కాసేపు పుస్తకాలతో గడిపేవాడు. అవసరాన్ని బట్టి తనలాంటి వేవ్‌లెంత్ ఉన్న ఒకరిద్దరు క్లాస్మేట్స్ తో చర్చించి సందేహాలు తీర్చుకునేవాడు. సాయంత్రం 6 గంటలకు సుమారుగా ఇల్లు చేరుకునేవాడు. పిన్ని ఇచ్చిన టిఫిన్ తిని, కాఫీ తాగి కాసేపు వాకింగ్‌కి వెళ్ళేవాడు. రాత్రి డిన్నర్‌లోగా ఓ పక్క పుస్తకాల ముందు కూర్చొని చదవడం, లెక్కలు చేయడం, మరో పక్క ల్యాప్‌టాప్ మీద లాంగ్వేజ్ సాధన చేసేవాడు. అది మధు రొటీన్. 6 నెలలు గడిచాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలయ్యాయి. అతని చురుకుదనానికి శ్రమ తోడై మంచి శాతం మార్కులు సంపాదించి ఉత్తీర్ణత సాధించాడు. మధు తండ్రి రామారావు జిల్లా పరిషత్తులో ఆఫీసర్. తన పనిలో తను నిమగ్నమై ఉంటాడు. గుమస్తాగా చేరాడు. డిపార్ట్మెంట్ పరీక్షలు నెగ్గి అంచెలంచెలుగా ప్రమోషన్స్ పొందాడు. సెలవులకు మధుని తీసుకుని వెళ్దామని ఒకసారి మరదలు సుమలతను, గోపాలరావుని మర్యాదపూర్వకంగా కలుద్దామని నగరం వచ్చాడు. సుమలత ఇంటి వాతావరణాన్ని పరిశీలించాడు. సుమలత పిల్లలు పెరిగే తీరు అతన్ని తీవ్రంగా కలిచివేసింది. బాధ కూడా కలిగింది. మరదలంటే ముందు నుంచి ఉన్న చనువు కొద్దీ, "అమ్మా సుమా, మీ పిల్లలు ఎదిగారు. నేడు వాళ్ళు పసివాళ్ళు కాదు, యువకులు. విహారీ సీఏ కోర్సు సీరియస్ గా తీసుకోవడం లేదు. అది అఖిల భారత స్థాయి పరీక్ష. చాలా శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ ముగ్గురు అనవసరమైన విషయాల పట్ల, ఫోన్, సోషల్ మీడియా వగైరా పట్ల ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. నువ్వు వాళ్ళని మందలించు, లేకపోతే చేయి దాటిపోతారు. ఈ వయసులో చదువుపై దృష్టి పెంచిన వారికి భవిష్యత్తులో భరోసా లభిస్తుంది. జాగ్రత్త తల్లి" అన్నాడు. సుమలతకు కోపం తారాస్థాయి చేరుకున్నది. "ఏంటి బావా? ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేదీను. పల్లెటూరు వాడివి. మోడ్రన్ లైఫ్ తెలియదు. ఉచిత సలహాలు ఇవ్వకు" అని కసిరింది. రామారావు అవాక్కై నిశ్చేష్టుడయ్యాడు. ఆదివారం సాయంత్రం దాకా ఉందామనుకున్న మనిషి భోజనం అవ్వగానే నేను వెళ్ళొస్తా అని బయలుదేరాడు. ఆ రోజు నుండి సుమలతకు మధు అంటే ఓ రకం ఏవగింపు పెరిగింది. కావాలని ఉదయం సాయంత్రం తనని పిలిచి ఏదో పని చెప్పేది. పాలు తెమ్మని, కూరగాయలని, ఎలక్ట్రిక్ బిల్లు కట్టమని, ఇలాగా. ఒక్కో రోజు
మధు నాకివాళ వేరే అర్జెంట్ పనులున్నాయిరా. లంచ్ బాక్స్ ఇవ్వడం లేదు. ఎక్కడైనా తిను అనేది. మధుకు అర్థమైంది. అమ్మా నాన్నల మీద గౌరవం కొద్దీ అన్నీ మౌనంగా సర్దుకున్నాడు. భరించాడు. మొదటి సంవత్సరం పూర్తయింది. సెలవులకు సొంత ఊరు చేరాడు. అప్పటికే రామారావు భయపడుతున్నాడు. విషయాలు అర్థమయ్యాయి. బక్కచిక్కి బెంగతో ఉన్న మధును చూసి అమ్మా నాన్న బాధపడ్డారు. కన్నీరు పెట్టుకొని దగ్గరకు తీసుకున్నారు. చాలా సారీరా మధు. నిన్ను పిన్నింట్లో ఉంచి చదివిస్తే రక్షణ ఉంటుంది అనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. నిన్నింత క్షోభకు గురి చేసినందుకు కుమిలిపోతున్నాను అంది సరోజ. అవును మధు, ఈ నెలలోనే కాలేజీ హాస్టల్కు వెళ్లి అన్ని మాట్లాడి ఫీజు కట్టి వస్తాను అన్నాడు రామారావు. 2వ సంవత్సరం నేరుగా హాస్టల్లో మధును దింపారు సరోజ, రామారావు. 2 రోజులు అక్కడ ఉండి వాతావరణం, భోజనం వంటి అంశాలన్నీ పరిశీలించారు. ఆదివారం ఉదయం వాళ్ళ ముగ్గురు సుమలత ఇంటికి వెళ్లారు. పలకరింపులయ్యాయి. అదేంటి సామానేది అంది సుమ. మరేం లేదు చెల్లి, ఈ ఏడాది నుండి వాడికి పని పెరిగిపోతోంది. హాస్టల్ అయితే దగ్గర కనుక చీకటి పడినా చేరుకుంటాడని వాడిని అలా చేర్చామంది సరోజ. పైకి తెలియకపోయినా సుమలత, విహారీ, వంశీ, వనజాల మొఖాల్లో ఆనందం గుర్తించడం ఏం కష్టం కాలేదు. పీడ వదిలిందన్న భావం కనపడింది. కాలం పరుగులు ఆపదు. చూస్తుండగా మధు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్ చదవడానికి అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాడు. హైదరాబాద్లో ఓ ప్రముఖ విద్యా సంస్థలో సీటు లభించింది. కోర్సు ముగిసేలోగా కంపెనీల వారు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వస్తుంటారు కదా. ఓ దిగ్గజ కంప్యూటర్ కంపెనీ వారు నిర్వహించిన పరీక్ష ఇంటర్వ్యూలో సెలక్షన్ లభించింది మధుకి. నెలకు ₹1,00,000 ప్యాకేజ్తో ఆర్డర్స్ లభించాయి. సరోజ, రామారావు సంతోషించారు. మధుకు ఓ అక్క ఉన్నది. ఆమె లత. తల్లిదండ్రులు ఉన్న ప్రదేశంలోనే ఎంఎస్సీ చేసింది. మహిళా కళాశాలలో ఆచార్య పదవిలో ఉంది. ఇంకా ఆమెకు వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. సరోజ చిన్నతనం నుండి ఆలోచన, పరిశీలన, మాట పొదుపు ఇలాంటివి అలవర్చుకుంది. వివాహమయ్యేసరికి ఇంటర్మీడియట్ చదివింది. గృహిణిగా ఇంట్లో ఉన్న మొక్కల పెంపకం, పెరటి తోట, నీటి విలువ తెలుసు. పిల్లలిద్దరినీ దగ్గరుండి బాగా చదవమని ప్రోత్సహించేది. నైతిక, సామాజిక విలువలు నేర్పింది వారికి. వారితో ఆర్భాటం లేని జీవన శైలి. భార్యాభర్తలిద్దరూ ఇరుగు పొరుగు వారికి అవసర సమయాల్లో మేమున్నాం మీకు తోడుగా అని వ్యవహరిస్తారు, సాయపడతారు. మధు ఉద్యోగం చేస్తూ తమ ఇంటికి అనేక ఆధునిక సదుపాయాలు కలిగించాడు. పైన 2వ అంతస్తు కట్టించాడు. తల్లిదండ్రులకు ఓ చిన్న కారు కొనిపెట్టాడు. అక్కడ సుమలత వాళ్ళ ఇంట్లో విహారీ సీఏ విరమించి చేతులెత్తేశాడు. గుమస్తాగా ఓ కంపెనీలో ఉద్యోగం చేరాడు. వంశీ బిఏ చదివిన వానాకాలం చదువు, నైపుణ్యాలు లేక చాలా కాలం నిరుద్యోగిగా ఉన్నాడు. వనజ బీఎస్సీ పూర్తి చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేస్తోంది. గోపాలరావు గారు అలా వ్యాపారంలో ఒడిదుడుకులు, కరోనా విలయతాండవము, ఈతి బాధలు, తన సంసారం, సరోజ, రామారావుల సంసారం బేరీజి వేసుకొని కొంత మనస్తాపం చెందుతూ ఉంటారు. ఎందుకిలా జరిగింది? తన సుమలతకు అనవసరమైన స్వతంత్రం ఇచ్చాడా? పిల్లల్ని అతిగారం చేశానా? కొత్త తరం అంటే యువతి ఇలా పెరగడమా అని సందేహాలు వేధిస్తుంటాయి. గతం అంటేనే తిరిగి రానిది. రిపేర్ ఏ విషయంలోనైనా కష్టమే. ఆధునిక యుగం సాంకేతిక రంగంలో దూసుకుపోతుంది. నైపుణ్యాలు పెంచుకున్న యువతకి నిరుద్యోగం ఛాయల్లోకి కూడా రాదు. ఈ దేశంలో దేనికి కొదవా? పైగా ఎందరో యువకులు విదేశాలకు వెళ్లి మంచి పదవులు నిర్వహిస్తూ ఉన్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.